నూతన నిబంధన సంఘాన్ని స్థాపించాలి. ఆ సంఘాన్ని కూర్చున్న వారు వారి జీవితాలు కడుక్కుని నిత్యము కూడా వారి జీవితంలో స్థిరపడాలని ఆయన సంఘాన్ని స్థాపించాడు మొదట. అందుకని ఆయన అంటాడు చూడండి, నేనైతే నీళ్ళతో ఇస్తాను బాప్టిసము, నా వెనక వస్తున్నాడే ఆయన ఎలాంటి వాడో చెప్పనా, అగ్నిలో మీకు బాప్టిసం ఇస్తాడు ఒక రోజున. దేవుని మహిమ కలుగును గాక. అందుకోసమే మన వాక్యము లోతైన వింటున్నాం. మొదట ఏదో సంఘానికి వచ్చి ఏదో 4 డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయేది కాదు. మీరే నేను కూడా సంఘానికి ఎందుకు వస్తున్నామంటే ఒక ఇత్తనాలుగా పోల్చబడ్డాం. మనము తప్పగింజలుగా ఉండకూడడానికి లేదు, ఒక మంచి ఇత్తనాలుగా పోల్చబడి ఆయన వచ్చినప్పుడు నీవు ఎలా ఉండాలి చెప్పిన, పుష్టి కలిగి ఉండాలంట. గాలి అయితే ఎగిరిపోయేలా ఉండకూడదు. అంటే మీ శరీరాలను తేలికపరుచుకోమంటుంది బైబిల్ చెప్తుంది. పుష్టిగా తినమన్నారు కాబట్టి పాస్టర్ గారు అన్ని శుభ్రం కలిపి తినేసి లావుగా తయారమని కాదంట. ఇది శరీర పుష్టి కాదు, ఆత్మ సంబంధమైన పుష్టి కలిగి ఉండాలి. మనం శరీరానికి ఎలాగైతే ఆహారం పెట్టగలుగుతున్నామో ఆత్మకి ఆహారం ఏంటి చెప్పనా, దేవుని వాక్యము. ఆ వాక్యమైన దేవుణ్ణి ఎప్పుడైతే మనం లోపల పంపించగలుగుతామో రేపు నిన్ను తీసుకెళ్ళి అగ్నిలో నిన్ను ముంచగలుగుతాడు. మొదట అగ్నిలో ముంచగలిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పనా, చల్లగా నీళ్ళుగా నీవు భరించినట్లుగా ఉండాలని మొదట అంట. ఆయన చేతి కిందకి వెళ్తేనే అగ్ని మొదట. అలాంటి